వారు సలహాలు ఇస్తే ఈయన తీసుకోలేదు అనుకుంటున్నారా? అసలు వారు సలహాలు ఇచ్చే స్థాయిలో వీళ్ళు ఉంచలేదు అనుకుంటున్నారా? ఏముందో వాళ్ళకే మరి కోఆర్డినేషన్ ఉందో లేదో. ఇప్పుడు అనుకోకుండా నాకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. జనరల్గా ఉంటుంది మా ముంగట గిట్లుండే గట్లుండే ఇలా గిట్ల అయిపోయిండు అనేది ఉంటుంది ఇంకా. కానీ ఉందాగా నాకు అనుభవం లేకపోవచ్చు, కానీ మీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా, కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి అనాలి. నాకు తెలిసి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెగిటివ్ అవుతుంది కాబట్టి మంత్రులు మాట్లాడుతున్నారు, కానీ లేకపోతే వాళ్ళ అంతరాత్మ ప్రకారం మాట్లాడతలేరు. వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి చేసేటువంటి దూకుడు, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఏకపక్ష అంటే ఒంటెద్దు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని చెప్పి పార్టీని బతికించుకోవడానికి మంత్రులంతా రంగంలో దిగి ఇలా మాట్లాడుతుంది తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి గొప్ప పని చేస్తారని మాత్రం ఎవరికి లేదు, ఇంక్లూడింగ్ దానం నాగేందర్తో సహా. అందువల్ల నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా కూర్చొని నీ రోడ్ మ్యాప్ ఏంది. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే కాదు, శాసనసభ ఉంటుంది. ఏదైనా ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నప్పుడు నీ పార్టీలో చర్చించుకోవాలి, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాలి, అక్కడ చర్చ జరగాలి. జరిగిన తర్వాత నువ్వు అమలు చేసుకో, బాధ లేదు. కానీ ఎవరికి చెప్పకుండా ఇవాళ నేను ఎంపీని ఉండండి, నేను మలకాగిరి ఎంపీని, నువ్వు నా కూకడపల్లిలో నల్ల చెరువు దగ్గర కూలగొడుతున్నావు, నా దగ్గర అనేక చెరువుల నోటీసులు ఇస్తూ ఉన్నావు, నా దగ్గర మూసినది పక్కపడి ప్రజలను వేధిస్తూ ఉన్నావు. ఒక్క మాట మరి రాజేంద్ర గారు నువ్వు ఇక్కడ ఎంపీ ఉన్నావు, మరి రా అని చెప్పి అడుగుతలేవు, మా కార్పొరేటర్లు అడుగుతలేవు. అంటే గవర్నమెంట్ వట్టి వడ్డుకోవడానికే అఖిలపక్ష సమావేశాలు పెట్టిన సందర్భాలను చూసిన. సీజన్ వచ్చింది వడ్డుకోవాలంటే గన్ని బస్తాల గురించి, కాంటాల గురించి, హమాలి గురించి, డబ్బుల గురించి మీటింగ్ పెట్టి చర్చిస్తారు. కానీ మీరు ఇంత పెద్ద నిర్ణయంలో కేసీఆర్ అంటే ఎవరిని పట్టించుకోలేదు, ఓకే పట్టించుకోలేదు కాబట్టి కానీ నీకు అధికారం ఇచ్చారు బొందబెట్టి వాళ్ళని. ఇలా నువ్వు కూడా అదే పని చేస్తే చెప్పండి. నీవు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, గెలిచిన ఎంపీలు ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, గెలిచిన కార్పొరేటర్లు ఉన్నారు, ఏ ప్రాంతంలో ఎవరున్నారో మీటింగ్ పెట్టు, వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ చెప్పండి. ఇవాళ చెప్తున్నావు నువ్వు, ఇవాళ ఏం చెప్తున్నావు, ఇలా నువ్వు ఏకపక్షంగా చేసి ఇదంతా నేను కాదు ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంటే చేసింది, ఎస్పీవి లాంచ్ చేసింది, విధి విధానాలు ఖరారు చేసింది, అందుకని నేను దాన్ని తూచా తప్పకుండా చేస్తున్నానని చెప్తున్నావు కదా. అంతకుముందు చెప్పబోతివి ఇదంతా స్టార్ట్ అయింది కాబట్టి చెప్పగలవు, కానీ లేకపోతే ఇక్కడ చెప్తున్నావు చెప్పండి. ప్రజలు నిలదీస్తే తప్ప, కోర్టులు తప్పు పడితే తప్ప, మొట్టకాయలు తప్ప నీకు సోయలేదు.